వాళ్ళు పూర్తి ఆ కొండ ఉందో అంతా కూడా పెట్టేసుకున్నాం. మామూలుగా బాడీ ఉండింది ఆడ హిటాచి అదే ఎవరైతే పిల్లలు జయంత్ రెడ్డి రాజవర్ధన్ రెడ్డి పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ సార్ కలెక్టర్ గారిని వచ్చి ఇదంతా చూసి మాకు న్యాయం చేయమని చెప్పి గట్టిగా అడుగుతున్నారు సార్. దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ వెయిటింగ్. వాళ్ళు ఇప్పటిదాకా ఇంతకాలం పాటు ఆ బాడీస్ ఇక్కడే పాపాగ్ని రివర్ లోనే పెట్టి ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే మీరు వచ్చి న్యాయం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే సార్ మొత్తం ఇష్టం వచ్చిన గుంతలు వేసినారు సార్. గడిచిన 2 ఏళ్ళుగా మేము మీకు అనేకసార్లు కంప్లైంట్ చేసినాము. ఈ పిల్లలు చనిపోయిన గుంట దాదాపు 30 అడుగుల లోతు గుంత. నిన్న వీళ్ళు దాంట్లో డ్రౌన్ అయినాక ఇక్కడ పక్కన ఎక్స్కవేటర్ పనిచేస్తా ఉన్నది ఈ శాండ్ మైనింగ్ కి సంబంధించింది. కనీసం ఆ పిల్లల బాడీలు గాలింపు చేస్తే ఆ పిల్లల బాడీలు తీయడానికి గాలింపులో భాగంగా కొంచెం గాడి తీయండి అయ్యా మిషన్ తో ఎక్స్కవేటర్ తో అంటే లేదని చెప్పి వాళ్ళు బిజీగా ఇసుకెత్తుకునే పనిలోనే ఉన్నారు తప్ప ఇంకా కనీసం చనిపోయిన తర్వాత గాలింపులో కూడా కోఆపరేట్ చేయలేదు. 100 మంది అప్పటికే ఎత్తుకులాడుతున్నారు. కనీసం ఆ మిషన్ తో కొంచెం గాడి తీయడానికి కూడా కోఆపరేట్ చేయలేదు. ఇక్కడ శాండ్ మైనింగ్ వల్లనే కేవలం ఇష్టం వచ్చినట్టు గుంతలు పెట్టడం వల్లనే దట్టు మరీ లోతైన గుంతలు పెట్టడం వల్లనే పూర్తిగా 2 పిల్లలు చనిపోవడం జరిగింది సార్. సో వీళ్ళు అంటే సార్ 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 కాదు సార్, ఎన్జిటి కూడా నోటీసెస్ ఇష్యూ చేసింది ఇక్కడ జరుగుతున్న ఇల్లీగల్ మైనింగ్ మీద. కొంచెం సివియర్ గా తీసుకోండి సార్. మేము ఎన్నిసార్లు మీకు చెప్పినా కూడా కొంచెము నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు సార్. ఇప్పుడు కూడా నేను మీతో మాట్లాడుతున్నా, నా పక్కనే మిషన్ ఉంది సార్. 2 మిషన్లు ఉన్నాయి సార్, నా పక్కనే ఉన్నాయి. రైట్ బిసైడ్ మీ నా పక్కనే 2 మిషన్లు ఉన్నాయి. ఏమంటే పని చేయకుండా ఆపినారు రాత్రి నుంచి. సార్ ఒకటి యాక్షన్ తీసుకోవడంతో పాటు ఆ కుటుంబాలకు న్యాయం ఎలా చేస్తామనేది కూడా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు బాగా చదువుకునే పిల్లలు, బంగారం లాంటి పిల్లలు సార్, బాగా 16 ఇయర్స్ ఒకరు, 18 ఇయర్స్ ఒకరు. ఆ కుటుంబానికి ఉన్న 2 పిల్లలను పూర్తిగా ఆ కుటుంబం కోల్పోయింది. ఆ కుటుంబానికి ఏ రకంగా న్యాయం చేస్తామనేది కూడా గవర్నమెంట్ తరఫున మీరు అనౌన్స్ చేయాలి కదా సార్. వెరీ ఇంపార్టెంట్ కదా సార్. బాగా అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు, సర్వస్వం వాళ్ళకి ఆ పిల్లలు ఇప్పుడు దూరం అయిపోయినారు. ఆ కుటుంబానికి ఎట్లా న్యాయం చేస్తారనేది కూడా మనము అనౌన్స్ చేయాలి కదా సార్. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కదా సార్. సార్ స్కీమ్స్ కాదు సార్, ఇది ప్యూర్లీ గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల ఆ పిల్లలు ప్రాణం కోల్పోయినారు సార్. కాబట్టి గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల ఆ పిల్లలు ప్రాణం కోల్పోయినప్పుడు గవర్నమెంట్ ముందుకు వచ్చి ఆ పిల్లలు కాంపెన్సేట్ చేయకుంటే ఎవరు చేస్తారు సార్?